నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు అమలు. ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ. లోకేష్ పై వైసీపీ నిందారోపణలు చేయడం మానుకోండి. టీడీపీ నాయకులు. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి. గాజుల అలంకారంలో దర్శనమిచ్చిన చాముండేశ్వరి మాత. వార్తలోని వివరాలు. అన్నమయ్య జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ధీరజ్తో కలిసి జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల కమిటీతో సమీక్షా సమావేశాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక నిఘాతో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఆపరేషన్ వజ్ర క్రింద తనిఖీలు ముమ్మరం చేయాలని, హాస్టల్లోనూ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. పాఠశాలల పరిధిలో 100 మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల యాజమాన్యాల సహకారంతో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ఉన్న నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రధాన ఉపాధ్యాయులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించి ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సమాచారం అందితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రధాన ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం అన్ని శాఖలు, ప్రజలు సమిష్టిగా బాధ్యతతో పనిచేయాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం జనవరి 26 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 7 కేసుల్లో 206 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 33 మంది నిందితులను గుర్తించామని, అందులో 26 మందిని అదుపులోకి తీసుకోవడం, 15 అమ్మకందారులను, 5 మంది వినియోగదారులను గుర్తించామన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న నెట్వర్కులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పలు కేసులను ఛేదించారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్న వ్యక్తులపై దర్యాప్తు చేపట్టి పలువురిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం క్రింద కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైన సందర్భాల్లో పీడీ చట్టం కింద కూడా చర్యలు చేపడతామన్నారు. విద్యాశాఖ, పోలీసు శాఖ వారు సమన్వయంతో ఈగల్ క్లబ్స్ ద్వారా జిల్లాలో ప్రతి నెల స్కూల్లో, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేసిన రాద్ధాంతంపై టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇచ్చారు. మంగళవారం పుంగనూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడు మధుసూదన్ రాయల్ మాట్లాడారు. తమ నాయకుడు నిబద్ధతతో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 10 నెలల్లోపే డిఎస్సి నిర్వహించారని గుర్తు చేశారు. అధికార దాహంతో వైసీపీ రక్తపాత రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ నెలలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరై డిఎస్సి అంశంపై చర్చించాలని సవాల్ చేశారు. కార్యక్రమంలో వెంకటేష్, సయ్యద్, ముజు, నూర్షా, భార్గవ్, అఫ్రోజ్, శేఖర్, వంశీ, కుటి, నూర్, అజీజ్, అల్తాఫ్, కిటా, న్యామత్, సాదిక్, వినోద్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. 4 రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి రాష్ట్రమంతా కూడా బీభత్సం సృష్టించడం జరుగుతూ ఉంది. వాళ్ళు దేనికి బీభత్సం సృష్టిస్తూ ఉన్నారంటే అర్థం కావట్లా. డిఎస్సిలో ఏదో పొరపాట్లు జరిగినాయి కావున
విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి అని అంటున్నారు. డిఎస్సిలో పొరపాట్లు జరిగితే విద్యార్థులే రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకాలు చేసి ఉండేవాళ్ళు. మీ వైసీపీ నాయకుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని మిమ్మల్ని సపోర్ట్ అయితే ఎవరు తీసుకోరన్నమాట. ఎందుకు తీసుకోరు అంటే గత ప్రభుత్వంలో మీరు డిఎస్సి నిర్వహిస్తామని మాట ఇచ్చి డిఎస్సి నిర్వహించకపోతే అదే విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళని కొట్టి వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని హింసించిన ప్రభుత్వం మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నాను. మీరు శాసనసభకైతే పోరు, జనాల్ని మాత్రం రెచ్చగొట్టి రోడ్లపైకి వదులుతారు. మీరు శాసనసభకు వెళ్ళండి, శాసనసభలో మాట్లాడి డిఎస్సి పైన విచారణ జరిపించాలా జరిపించకూడదా అనేది శాసనసభలో పోయి మాట్లాడితే బాగుంటుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయితేనేమి, విద్యాశాఖలో ఎన్నో తప్పులుంటే కూడా వాటిని అన్ని సరిచేసి ఈ రోజు విద్యా వ్యవస్థ అంతా కూడా ఎంతో సంతోషంగా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా డిఎస్సిని ఎంతో పారదర్శకంగా నిర్వహించి సుమారు 16,000 పైచిలకు డిఎస్సి అభ్యర్థుల్ని ఎన్నిక చేయడం, వాళ్ళు కనీసం విధుల్లో చేరి కూడా సుమారు సంవత్సరం అవుతా ఉంది. దానిపైన మీరు ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారు. అదేవిధంగా మీరు కోర్టులో కేసు వేశారు డిఎస్సి పైన, కోర్టులో కూడా ఆ కేసు నిలబడలేదు. ఇప్పుడు మళ్లీ గౌరవ శ్రీ విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ బాబు గారు డిఎస్సికి మళ్ళా కొత్తగా నోటిఫికేషన్ సుమారు 3,500 పోస్టులకు ఇస్తా ఉంటే దాన్ని మళ్ళా అడ్డుకునే దానికోసమే మీ అరాచకాలు సృష్టిస్తున్నారు. ఈ రోజు డిఎస్సిలో విద్యాశాఖ ఎంతో పారదర్శకంగా డిఎస్సి నిర్వహించింది. దానిపైన ఎలాంటి సందేశము లేదు. ఎలాంటి అపోహలకు పోయినా కూడా అది మీరు కల్పిస్తున్నారే కానీ మరైతే ఏమీ కాదని కూడా తెలియజేసుకుంటూ, పుంగనూరు కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నల్లరాళ్లపల్లి గంగమ్మ దేవాలయం సమీపంలోని దండుమారమ్మ దేవస్థానంలో చండీ హోమం ప్రారంభమైంది. మంగళవారం సకల దేవత హోమం, పూర్ణాహుతి, అమ్మవారికి విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. 12వ తేదీన బుధవారం అభిషేకం, విశేష అలంకారం, రాజోపచారం, విశేష హారతి, సాయంకాలం 3 గంటలకు పచ్చి గెరగలు కార్యక్రమం అమ్మవారి దేవస్థానం నుంచి ప్రారంభమై శ్రీ నల్లరాళ్లపల్లి గంగమ్మ జన్మస్థలమైన ఉలవల్దిన గ్రామానికి చేరుకోవడం జరుగుతుందని చెప్పారు. భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి,
థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రసూతి శిశు మరణాలను మరింతగా తగ్గించడంతో పాటు గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురుసాల జగన్మోహన్ పాల్గొని వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రసూతి మరణాలు, శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న రవాణా సౌకర్యాల లోటును భర్తీ చేస్తూ పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. జిల్లాకు సుమారు 11 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కేటాయించారని, వాటిని మండలాల స్థాయికి పంపించి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి ఒక వాహనం చొప్పున అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవల ద్వారా గర్భిణీ స్త్రీలను ఇంటి నుంచి ఆసుపత్రికి, ప్రసవం అనంతరం ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి ఉచితంగా తీసుకువెళ్లే పికప్, డ్రాప్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య మౌలిక వసతులు బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. గత 10 నుంచి 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రసూతి, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని, మిగిలిన మరణాలను కూడా పూర్తిగా నివారించే దిశగా ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తూ ఉన్నాయని తెలిపారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, ప్రజలకు ఈ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఈ స్కీమ్ కింద మెటర్నల్ మొటాలిటీ మరియు ఇన్ఫెంట్ మొటాలిటీ తగ్గించడానికి కోసం ప్రభుత్వం నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో కొన్ని గ్యాప్స్ ఉంటాయి, కొన్ని పాత వెహికల్స్ రిప్లేస్మెంట్స్ ఉంటాయి. కొన్ని గ్యాప్స్ గవర్నమెంట్ ద్వారా ఫిల్ చేయడం జరిగింది. సుమారుగా 11 వెహికల్స్ జిల్లాలో రావడం జరిగింది. సో 2 రోజుల నుంచి మొత్తం స్టేట్ వైజ్గా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉపయోగించారు. సో ఈ అన్ని మండల్స్, అన్ని వెహికల్స్ ఇప్పుడు మండల స్థాయికి పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్క మండలానికి ఒక వెహికల్ ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంటి నుంచి పికప్ చేయడం, హాస్పిటల్ నుంచి పికప్ చేయడం, హాస్పిటల్కి డ్రాప్ చేయడం, అటువంటి ఫెసిలిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రజాకి ఉంటుంది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆరోగ్య శాఖ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెన్ అయితేనే మనకి హెల్త్ పారామీటర్స్ ఇంప్రూవ్ ఉంటాయి. అందరికీ తెలుసు, గత 10-15 సంవత్సరాల నుంచి మెటర్నల్ మొటాలిటీ కానీ, ఇన్ఫెంట్ మొటాలిటీ కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా తగ్గింది. ఇప్పుడు సింగిల్ డిజిట్స్లోనే మరణం జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆ మరణం కూడా మనం తగ్గించాలి. సో ఖచ్చితంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వల్ల మంచి పేరు వస్తుంది. ప్రజలకు కూడా సహకారం కలుగుతుంది. ఈ సందర్భంగా నేను అందరికీ ఇక్కడికి వచ్చిన శ్రీ చాముండేశ్వరి దేవి మాతను గాజులతో నయనానందకరంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. ఆది పరాశక్తి అయిన దుర్గాదేవికి చెందిన పవిత్ర రూపంగా భావించే చాముండేశ్వరి దేవి మాత జయంతి
మహోత్సవాలు పుంగనూరులో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారి మూలవర్లను అర్చకులు అభిషేకించి గాజులతో ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని చౌడేపల్లి మండలం జోగివాండ్ల ఇండ్ల సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల యువతి చాందిని జుహా మృతి చెందింది. చాందిని జుహా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి నిమిత్తం పొంగనూరు పరిసర ప్రాంతంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నట్లు సమాచారం. జోగివాండ్ల ఇండ్ల వద్ద నివాసం ఉంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న చాందిని తీవ్ర అస్వస్థతకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి అక్క ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఘటనకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక దర్యాప్తులో తేలాల్సి ఉంది. పొంగనూరు మండలం భీమగానపల్లి పెద్ద చెరువు కట్టను శుభ్రం చేశారు. మరవ భీమగానపల్లి రైతులు గ్రామస్తులు ప్రతినిత్యం ఈ కట్టపై నుంచి భీమగానపల్లికి చేరుకుంటారు. ఏపుగా పెరిగిన ముళ్ల పొదల కారణంగా వచ్చి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తుల సమస్యను తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు సామాజిక స్పృహతో సొంత డబ్బులు వెచ్చించి కట్టను శుభ్రం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ నాయకులను అభినందించారు. కర్మయోగి శిక్షణ కోర్సులను ఉద్యోగులందరూ తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర ఐగాట్ కర్మయోగి నోడల్ ఆఫీసర్ అనురాధతో కలిసి ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణ కోర్సుల పూర్తి శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణ కోర్సుల పూర్తి శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఉద్యోగులు ఐగాట్ కర్మయోగి పోర్టల్లో తప్పనిసరిగా లాగిన్ అయ్యి నిర్దేశించిన శిక్షణ కోర్సులను పూర్తి చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో మొత్తం 19,970 మంది ఉద్యోగులు ఐగాట్ కర్మయోగి పోర్టల్లో నమోదు కాగా 13,940 మంది ఉద్యోగులు యాక్టివ్గా ఉన్నారని, ఇంకా 6,029 మంది ఉద్యోగులు పోర్టల్లో లాగిన్ కాలేదని తెలిపారు. జీరో లాగిన్లో ఉన్న ఉద్యోగులందరినీ వెంటనే యాక్టివేట్ చేసి శిక్షణ కార్యక్రమాల్లో భాగస్వామ్యాలను చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి ఉద్యోగి నెలకు కనీసం 3 శిక్షణ కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుందని అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే 1 లేదా 2 కోర్సులు పూర్తి చేసిన 1,640 మంది ఉద్యోగులు 3 కోర్సులను పూర్తి చేస్తే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోగలరని, ఈ ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సపోజ్ ఇప్పుడు మాకు తీసుకోండి, ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకి ఇప్పుడు మేము ఐగాట్ కోర్స్ కంప్లీట్ చేయకపోతే మాకు అపార్లో నెగిటివ్ రిమార్క్స్ ఉంటాయి. సో ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అందరూ కూడా చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో అట్లా ఒక మెకానిజం మనకి లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే పెద్ద హెచ్ఓడి లెవెల్ మనకి డ్యూ టు అదర్ రెస్పాన్సిబిలిటీస్ దీనిపైన స్టాఫ్ అసలు రిజిస్టర్ అవుతున్నారా, చేస్తున్నామా లేదా అన్న దానిపైన మనకి ఫోకస్ అనేది లేదు. మేజర్ స్టాఫ్ ఉండే కొన్ని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టోటల్ 7,700 స్టాఫ్ ఉన్నప్పుడు కంప్లీషన్ పర్సెంటేజ్ 33% ఉంది.
అంటే ఇప్పుడు సపోజ్ 100 కోర్సెస్ చేయాలనుకుంటే అందరు కలిసి ఓన్లీ 33 కోర్సెస్ కంప్లీట్ చేయగలిగారు. చాలా వరకు ఇక్కడ ఇన్యాక్టివ్ లాగిన్స్ ఏంటంటే యూజర్ ఐడి పాస్వర్డ్స్ వాళ్ళకి ఉన్నాయి ప్రతి స్టాఫ్కి, కానీ వాళ్ళు ఒక్కసారి కూడా పోర్టల్లో లాగిన్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయితే అట్లీస్ట్ ఆ డాష్ బోర్డ్ ఎట్లుంది, డాష్ బోర్డ్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అట్లీస్ట్ చాలా వరకు సింపుల్ కోర్సెస్ ఉన్నాయి, 10 మినిట్ కోర్సెస్ ఉన్నాయి, 15 మినిట్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేయగలిగితే మనకి ఓవరాల్ మనకి ఇక్కడ కంప్లీషన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. సో బాటమ్ 3లో ఇప్పుడు ఉండడం వల్ల స్టేట్ లెవెల్లో కూడా మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా దానివల్ల ఎవ్రీ వీక్ రివ్యూ మీటింగ్స్ పెట్టి మళ్ళీ హెచ్ఓడీస్ని పుష్ చేసి మన స్టాఫ్తో ప్రతి ఒక్కరి చేత మాండేటరీగా చేయించే ఆ సిచ్యువేషన్ అనేది మనం ఓవర్ దిస్ డైలీ యాక్టివిటీస్లో మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, ఫీల్డ్ లెవెల్లో చాలా ఆర్ఎస్కే స్టాఫ్ ఉంటారు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు. ఇప్పుడు దానికి చాలా కోర్సెస్ ఇందులో ఉంటాయి. డ్రాట్ని ఎట్లా మేనేజ్ చేయాలి, పెస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, తర్వాత ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే ఏంటి, వాటి రిలేటెడ్ అప్లికేషన్స్, ఇట్లా చాలా కోర్సెస్ ఉంటాయి ఫీల్డ్ స్టాఫ్. అంటే మీకు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆన్బోర్డ్ చేసేస్తాం సార్. ఇంకా చేయలేదు సార్. ఒక 1.5 lakh పెండింగ్ ఉంది సార్. మాకు సెంట్రల్ నుంచి మేము డిపార్ట్మెంట్స్ ని క్రియేట్ చేసుకునే యాక్సెస్ రావాలి. సెంటర్ నుంచి యాక్సెస్ వచ్చిన తర్వాత మేము ఇమీడియట్ గా చేసేస్తాం సార్. నుంచి రోల్ బేస్డ్ వచ్చేసాం సార్. అంటే ఇప్పుడు కోర్సెస్ అనేవి 23 కోర్సెస్ ఈచ్ ఎంప్లాయీకి అలొకేట్ చేసేసారు సార్. సెకండ్ థింగ్ ఏంటంటే హెచ్ఓడీస్ ఇప్పుడు సపోజ్ హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకుంటే పర్టికులర్ డిఎంహెచ్ఓ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఐడెంటిఫై చేసి మన డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏఎన్ఎంస్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, వాళ్ళు ఏ కోర్సెస్ చేస్తే వాళ్ళకి బెటర్ ఉంటుంది. రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ గురించి కావచ్చు, లేకపోతే మనకి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి కాబట్టి పాక్సో చట్టం పైన దాని వరకు లాగిన్ అవ్వలేదు. అంటే దే డిడ్ంట్ సీ ద డాష్ బోర్డ్ ఎట్ ఆల్. అసలు ఎట్లా ఉంటుందో లాగిన్ కూడా కాలేదు. సో మనం ఫస్ట్ నాకు అర్థమైన ప్రకారం మనం ఫస్ట్ టార్గెట్ చేయాల్సిన ప్రతి ఒక్కరు అసలు డాష్ బోర్డ్ లో లాగిన్ అవ్వాలి. ఫస్ట్ టార్గెట్ వర్కౌట్ కాకపోతే ఏమైనా పాస్వర్డ్స్ లాగిన్ ఇష్యూస్ ఉంటే వాళ్ళతో రీచ్ అవుట్ అవ్వాలి. బేసిక్ కోర్సెస్ 10 మినిట్స్ 20 మినిట్స్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ కోర్సెస్ మనకి మ్యాండేటరీ రిక్వైర్మెంట్ మంత్లీ 3 కోర్సెస్ కంప్లీట్ చేయాలన్నది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్ షావలి వీధి ప్రక్కన అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపీహా కౌసర్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పొంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు నక్కబండలో ఆ ప్రాంత ప్రజలు గంగమ్మ జాతరను నిర్వహించారు. మంగళవారం గ్రామంలోని మారెమ్మ, బోయకొండ గంగమ్మ, తిరుపతి గంగమ్మలకు మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహికంగా దీపాలను ఆలయాల వద్దకు తీసుకువెళ్లి గ్రామ దేవతలకు సమర్పించారు. తర్వాత విశేష పూజల్ని నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురవాలని గ్రామ దేవతలను ప్రార్థించినట్లు భక్తులు తెలిపారు.
అభివృద్ధికి సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయ సమావేశపు మందిరంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గ్రంథాలయ సంస్థకు రావాల్సినటువంటి బకాయిలు కొన్ని కోట్ల రూపాయల వసూలుకు సంబంధించి అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇది విద్యార్థులకు, ప్రజలకు అందరికీ ఉపయోగపడేటువంటి వ్యవస్థ. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు. ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా పొంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు అమలు. ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ. లోకేష్ పై వైసీపీ నిందారోపణలు చేయడం మానుకోండి. టీడీపీ నాయకులు. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి. గాజుల అలంకారంలో దర్శనమిచ్చిన చాముండేశ్వరి మాత. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.